వాస్తుశాస్త్రంలో మనకి అసలు హెల్త్ ఇష్యూస్ అనేవి వాస్తుపరంగా కూడా ఉంటాయి. అది ఎట్లా చూడాలి? ఎందుకంటే అంటే మనకి శాస్త్రంలో చెప్పినటువంటిది ఏదైతే డైరెక్షన్స్ ఉంటాయో ఆ యొక్క డైరెక్షన్స్ని ముందుగా మీరు ఒక చిన్న ఒక పేపర్ మీద నీట్గా ప్లానింగ్ తీసుకొని చూడాలి. అయితే అసలు ఈ హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ హెల్త్ ఇష్యూస్ రావడానికి గల కారణాలు ఏమిటి? ఎటువంటి వస్తువులు పెట్టడం వల్ల హెల్త్ ఇష్యూస్ ఎక్కువ పెరుగుతూ ఉంటాయి ఇంట్లో అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ శాస్త్రంలో ఉత్తరీశాన్యో మృదయే ఔషధాత్ కార్యేతు అని చెప్పడం జరిగింది. అంటే మీ ఇంట్లో ఉత్తరీశాన్యం ఏదైతే ఉందో అక్కడ మెడిసిన్స్ పెట్టుకోవాలి. ఎందుకండి? అక్కడ ఉండేటువంటి పదం ఏమిటి, అక్కడ ఉండేటువంటి దేవతా స్వరూపం ఏమిటి, అసుర స్వరూపం ఏమిటి అని మీరు కనుక నిగూఢంగా చూస్తే అదొకటి. మరియు వాయువ్యే భాండార సంస్థితం అన్నారు. అదేంటి భాండార సంస్థితం అన్నారు? మరి హెల్త్కి ఏంటి అంటే మీరు చూడండి, వాయువ్యానికి కారకుడు ఎవరు? చంద్రుడు కారకుడు వాయువ్యానికి. ఎప్పుడైతే చంద్రుడు కారకుడైనటువంటి స్థానంలో మీకు భాండాగారం అంటే బియ్యము కనుక పెడుతున్నట్లయితే అది చాలా మటుకు మన మనసు మీద ఉండేటువంటి కంట్రోల్ని పెంచుతుంది. ఏదైనా మనం వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వైద్యులు ఏం చెప్తారు? మీరు మనసు మీదకి తీసుకోకండి, మర్చిపోండి, వదిలేసేయండి, మీ పని మీరు చేసుకోండి అంటూ ఉంటారు. ఎందుకు? మనసుని కనుక దానికి కనెక్ట్ చేసినట్లయితే మోస్ట్ పవర్ఫుల్ మనసు. మీరు రోగానికి సంబంధం పెట్టుకోనకుండా మనసును ఏంటి నా హెల్త్ ఇలా ఉంది అది ఇది అని హెల్త్ ఇష్యూ పెరుగుతుంది. అదే దేవతా సంబంధించిన దాంతో కనెక్టివిటీ పెట్టుకున్నారు, లేదా ఒక పని అవ్వాలి అనే దాంతో మనసులో సంకల్పం చేసుకున్నారు, ఖచ్చితంగా అవుతుంది. ఆ రకంగా వాయువ్యం పాడైనా ఉత్తర ఈశాన్యం పాడైనా ముఖ్యంగా మీకు వచ్చేటువంటిది హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్. కాబట్టి ఇక్కడ పాడవడం అనే దానికి ఎలా చూడాలి అనేటువంటి చాలామంది సందేహం కలుగుతుంది. వాయువ్యంలో కానీ ఉత్తర ఈశాన్యంలో కానీ పాయింట్ నెంబర్ 1 వాష్రూమ్స్ ఉండకూడదు. అస్సలు ఉండకూడదు. ఏమైనా ఉన్నాయంటే వాష్రూమ్స్, టాయిలెట్స్ అవి అస్సలు ఉండకూడదు. ఇక రెండవది ఏమిటి అంటే అక్కడ ఒక్కొక్కసారి మనకి ఇంట్లో మనకి ఇలా బీటలు బాసినట్టుగా వస్తూ ఉంటుంది. మొత్తం పగుళ్ళు వచ్చిందో బీటలు బాసినట్టు, పెచ్చులు ఊడిపోయినట్టుగా అలాంటివి ఏవైనా సరే ఆ యొక్క డైరెక్షన్లో ఉన్నట్లయితే ఫస్ట్ అది క్లియర్ చేసుకోండి, పాయింట్ నెంబర్ 2. ఇక మూడవది, పొరపాటును కూడా ఆ ప్లేసెస్లో అంటే వాయువ్యం ప్లేస్లో కానీ, ముఖ్యంగా వాయువ్యం ప్లేస్లో మీరు వంటకు సంబంధించింది లేకపోతే ఇస్త్రీ పెట్టినా ఏం కాదు, పెద్ద ఎఫెక్ట్ ఉండదు. కానీ ఉత్తర ఈశాన్యంలో మాత్రం, అంటే దాన్నే ఇంగ్లీష్లో నార్త్ ఈస్ట్ అంటారు, అక్కడ కనుక మీరు ఇస్త్రీ పెట్టెలు కనుక పెట్టినట్లయితే, ఇస్త్రీ పెట్టెలు గ్యాస్ బండలు పెడుతుంటారు, లేకపోతే చీపురు పెడుతూ ఉంటారు కొంతమంది, అలాంటివి కనుక మీరు పెడుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు అక్కడ ఉండేటువంటి ఎనర్జీస్ పాడవడం వల్ల హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. ఇక వాయువ్యం నుంచి ఉత్తర ఈశాన్యం వరకు మీరు వేయవలసిన రంగు కంప్లీట్గా వైట్ కలర్ ఉండాలి. ఎవరింట్లో అయినా ధనపరంగా ఇబ్బంది వస్తున్నా, ఆరోగ్యపరంగా ఇబ్బంది వస్తున్నా మీరు అక్కడ కంప్లీట్ వైట్, చాలామంది హాఫ్ వైట్ కలర్ని చూసి వైట్ అనుకుంటారు. హాఫ్ వైట్ వేరు, వైట్ వేరు. కాబట్టి ఆ రకంగా మీరు అసలు తెలుపు రంగు కంప్లీట్, అంటే ఒక వైట్ పేపర్ పెడితే ఎంత తెల్లగా ఉంటుందో అలాంటి వైట్ కలర్ మీరు వాడి చూడండి, మీకే తెలుస్తుంది ఆరోగ్యపరమైనటువంటి విషయంలో ఎంత బాగుంది అనేటువంటిది. అయితే ఇక్కడ కొంతమందికి జన్మజాతకంలో కనుక 6వ స్థానాన్ని పాడు చేసేవి, అంటే 6వ స్థానం అంటే రోగస్థానం, అది కాస్త ఎక్కువ పాపగ్రహాలది ఉన్నప్పుడు కొంచెం బాడీ పెయిన్స్ లాంటివి వస్తుంటాయి. కానీ 5వ స్థానానికి నెగేటింగ్ హౌస్ అంటారు. అంటే ఏమిటి? 5 అంటే ఇమ్యూనిటీ, కాబట్టి దానికి వ్యయభావాలంటే 4వ స్థాన ఫలితాలు కానీ 3వ స్థాన ఫలితాలు కానీ, ఒక్కొక్కసారి 6, 4 కలిపి ఫలితాలు వస్తున్నప్పుడు హెల్త్ ఇష్యూస్ పెరుగుతుంటాయి. అలాంటప్పుడు ఆ ఇళ్లల్లో మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఉత్తర ఈశాన్యము, వాయువ్యము ఈ దిశలు కనుక పాడైనట్లయితే ఖచ్చితంగా వారికి మరింత హెల్త్ పరమైనటువంటి ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్త వహించండి, గుర్తుపెట్టుకోండి. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇళ్లల్లో మనకు తెలియకుండానే ఉత్తర ఈశాన్యం వైపు లేదా ఉత్తరం వైపు ఇంటి పైన ట్యాంక్స్ కడుతూ ఉంటారు తెలియక, ఉత్తరం కదండి అని. కాకపోతే అంటే వాళ్ళకి అదేంటంటే ఉత్తరం ఎల్లో ఎందుకు కట్టారు అంటే వాళ్ళకి తెలియక ఏమైపోద్ది అంటే టిల్ట్ అవుద్ది ఇల్లు. ఒక్కోసారి టిల్ట్ అయినప్పుడు వాళ్ళు చూడడానికి వాయువ్యంలోనో లేకపోతే పడమరలోనో ఎక్కడ కట్టుకున్నాం అనుకుంటారు. కానీ అది టిల్ట్ అయి తిరిగింది అనుకోండి ఇల్లు, ఒక్కోసారి అదొక్కోసారి వాయువ్యం అవ్వచ్చు, వాయువ్యం పెరిగినా సరే హైట్ పెరిగినా కూడా
అక్కడ మీకు హెల్త్ పరమైనటువంటి విషయాలు, హెల్త్ మీద ఎప్పుడూ కాన్సన్ట్రేషన్ పెరగడం, అయ్యో నా ఆరోగ్యం ఏంటి ఇలా అయింది అనుకునేటువంటివి పెరుగుతూ ఉంటాయి. ఇక మరొక విషయం ఏంటంటే ముఖ్యంగా ఉత్తరం వైపు ఉండేటువంటి డోర్స్ కానీ విండోస్ కానీ, అంటే వాయువ్యం దగ్గర నుంచి పడమర వాయువ్యం దగ్గర నుంచి ఉత్తర వాయువ్యము, ఉత్తరము, ఉత్తర ఈశాన్యము, ఈశాన్యం వరకు ఉండేటువంటి ద్వారాలు ఏవైతే ఉన్నా లేకపోతే కిటికీలు ఏమున్నా ముయ్యకండి దయచేసి. అక్కడ నుంచి ఎప్పుడైతే మీకు స్పేస్ ఎలిమెంట్ ఇంట్లో కంటే గాలి వెలుతురు ఎక్కువగా వస్తూ ఉంటుందో ఇంట్లో ఉండేటువంటి వారి యొక్క ఆరోగ్యం మీద కూడా దాని యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది పాజిటివ్గా ఇవ్వడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి.